లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మనస్సు యొక్క 10 దశలు. ప్రాణశక్తి యొక్క ప్రధాన విధి స్థూల శరీరాన్ని కాపాడుతూ అది సరిగ్గా పనిచేసేలా చూడటం. ఏ కారణం వల్లనైనా కణాల మధ్య ధ్రువాకర్షణ దెబ్బతిన్నప్పుడు ప్రాణశక్తి కణాలు మనస్సుగా మారి ధ్రువాకర్షణ దెబ్బతినడానికి గల కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దే పని మొదలు పెడతాయి. ఇది ప్రాణశక్తి యొక్క 2వ విధి. ధ్రువాకర్షణ తగ్గినప్పుడు బాధ కలుగుతుంది. ఈ బాధను కొన్ని పదార్థాలను వాడటం ద్వారా కానీ కొన్ని సంబంధాల వలన కానీ తగ్గించవచ్చు. ఈ దశలో అవసరం ఏర్పడుతుంది. బాధ అవసరాలను ప్రాణశక్తి యొక్క పరివ్యాప్త అల అయిన మనస్సు గుర్తిస్తుంది. ప్రయత్నం ద్వారా అవసరాన్ని తీర్చి సంతృప్తి చెందవచ్చు. తర్వాత క్రియ జరిగి ప్రకృతి నియమానుసారంగా ఆ క్రియకు తగిన ఫలితం వస్తుంది. ఫలితం నుండి బాధ లేదా సంతోషం రూపంలో అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం నుండి అవసరం వచ్చినప్పుడు నిర్వర్తించవలసిన దశల గురించి పరిశోధన, సత్యము నెరుగుట మరియు ముగింపు దశలు ఒకదాని వెంట మరొకటి జరుగుతాయి. ఇవే మనస్సు యొక్క 10 దశలు. ప్రాణశక్తి యొక్క పరివ్యాప్తమైన అలే మనస్సు. ఈ మనస్సే ఇంద్రియానుభూతులను అధిగమించి ఆత్మను దైవాన్ని తెలుసుకున్నప్పుడు చైతన్యం అవుతుంది. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.